హలో, నమస్తే అందరికి. ఇవాళ రెసిపీ గోట్ కిడ్నీస్. ఇది చాలా మందికి తినాలనిపిస్తుంటుంది, కానీ అది ఎలా చేయాలి అనేది ప్రాసెస్ కష్టమేమో అని అనుకుంటూ ఉంటారు. చాలా ఈజీ. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. మనం పావు బజ్జీ తింటూ ఉంటారు కదా పిల్లలు, అలాగా పావు బజ్జీ కర్రీలాగా దీన్ని పెట్టి చూడండి. బ్రెడ్కి సూపర్గా ఉంటుంది, అలవాటు చేసుకుంటారు. చెక్క, మరాఠీ మొగ్గ, మిరియాలు, సాజీరా, జీలకర్ర, ఇలాచి పువ్వు, జాపత్రి, పెద్ద ఇలాచి, లవంగాలు, బిర్యానీ పువ్వు అంటాం కదా ఇది, ధనియాలు. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇవన్నీ వేసి దోరగా వేయించి పక్కన పెట్టేసుకోండి. కిడ్నీస్ పసుపు గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసి పెట్టేసుకున్నాం. ఇక్కడ చిన్న కుక్కర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసేసుకొని చెక్క, లవంగాలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి ఇది కూడా కొంచెం రంగు మారే వరకు ఉంచండి. తర్వాత 2 టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోండి, అప్పుడే మనకు తొందరగా మగ్గుతుంది. సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడే వేసేయండి. ఇక పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి కలిపేసేసి, పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత ఈ కిడ్నీస్ అంతా ఇందులో వేసేసి బాగా కలపండి. ఈ మసాలా అంతా దీనికి బాగా పడుతుంది. మూత పెట్టి 2 నిమిషాల సేపు ఉంచండి. ఎందుకంటే ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి అదంతా బాగా మగ్గిపోయి ఆ కిడ్నీస్ మాత్రం మిగులుతాయి. అప్పుడు మనకు దగ్గరకంటా వస్తుంది కూర. ఇప్పుడు కూరకు సరిపడా కారము, అలాగే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, అది కూడా వేసేయండి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసేస్తే ఆ మసాలా అంతా దీనికి పడుతుంది. దీనికి కొద్దిగా వాటర్ అయితే చేర్చండి, ఎక్కువ కాదు, కొద్దిగా చేర్చేసి మూత పెట్టేసేసి విజిల్ పెట్టేయండి. 1 లేదా 2 విజిల్కే అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పిల్లలకైతే బ్రెడ్లో పెట్టి ఇవ్వండి, సూపర్గా తింటారు. ఇలా అలవాటు చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ అయితే పెట్టండి.